ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చక్కగా టౌన్కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మీకు చాలా టైం దొరుకుతుంది. ఏమంటావు? ఇదేదో బాగుందిరా, కానీ మిథునని కలిసి ఇలా వెళ్దామని ఎలా అడగాలో ఏంటో అదే కాస్త భయంగా ఉందిరా. సరే, నీ భయం పోగొట్టేలాగా నీకు ధైర్యం నింపేలాగా మన ఫ్రెండ్స్ అందరూ కలిసి నీకొక సర్ప్రైజ్ని ఏర్పాటు చేశాం. అది చూస్తే నీకు టన్నుల కొద్దీ ధైర్యం తన్నుకొస్తుందిరా. ఏంట్రా అది? పద చూపిస్తా. కారు కాకపోయినా కనీసం స్కూటీలో అయినా తీసుకెళ్ళొచ్చు కదే. గుడికని చెప్పి ఇలా ఊరిలో వీధులన్నీ నడిపించాలా నాతో? దగ్గర ఉన్న వాటికి కూడా బండ్లు యూజ్ చేయడం మనకి సిటీలో అలవాటు అయ్యుండొచ్చు, అక్కడది అవసరం కూడా కావచ్చు. కానీ ఊళ్ళో అది అవసరం లేదు. గుడికనే కాదు, చిన్న పనులకి బళ్ళకి పనులు చెప్పకుండా కాళ్ళకి పని చెప్తే పొల్యూషన్ తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. చెప్పావా? ఇంకా చెప్పలేదేంటా, ఇంకా క్లాస్ పీకలేదేంటా అని చూస్తున్నాను. బుద్ధి తక్కువై నేనే కెలుక్కున్నా. అయినా చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఇప్పటికి కూడా ఈ గుడికి వెళ్ళే పిచ్చి తగ్గలేదేంటి నీకు? ఇప్పుడు కూడా ఇలా ఇన్నిసార్లు గుడికి తిరగాలా? పండక్కో ఏ పబ్బానికో వెళ్తే సరిపోదా? గుడికి వెళ్ళడం నాకు ఇబ్బంది కాదు రమ్య, ఇష్టం. సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా వెంటనే నాకు గుడి గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండి గుడికి వెళ్తున్నావు కదూ? ఎలా చెప్తున్నావు? ఏముంది, అంకుల్ త్వరలో నీకు మనోజ్కి నిశ్చితార్థం జరిపించబోతున్నాడు కదా. ఆ ముహూర్తాన్ని త్వరగా పెట్టేలా చేయమని దేవుణ్ణి వేడుకోవడానికే వెళ్తున్నావు, అంతేగా? ఏంటే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు? నిశ్చితార్థాలు ముహూర్తాలు అనగానే మొహం ఏంటి అలా పెట్టావు? కొంప తీసి నీకు మనుజుతో ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి? మళ్ళీ రెండోసారి కూడా పీటల మీద నుండి వెళ్లే సిచ్యువేషన్ రిపీట్ చేస్తావా? ఏ మిథునా, ఆగవే. మాట్లాడుతుంటే వదిలేసి అంత ఫాస్ట్గా వెళ్తావేంటి? ఏమైంది నీకు? రే ఆపరా. రే మిథునరా, ఏం చూస్తున్నారు అక్కడ? రే పద పోని. లేదులే, నేను సరదా కన్నాను. అదెప్పటికీ నిజం కాదులే. ఏది? నువ్వు పీటల మీద నుండి రెండోసారి వెళ్ళిపోవడం. ఎందుకు? ఎందుకంటే అప్పుడు నువ్వు మీ అక్క కోసం వెళ్ళావు, కానీ మనోజ్ నచ్చక కాదు కదా. పైగా 8 ఏళ్ల నుండి నీకోసమే ఎదురు చూస్తున్న వీర ప్రేమికుడు మనోజ్ చూడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఏమీ మొదలవ్వక ముందే నీకోసం ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడేమో ఊర్లో ఫ్లెక్సీలు చూస్తున్నా.
ఇక పెళ్లి సంగతి వచ్చేసరికి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగని చెప్పే ప్రచారాన్ని మనోజ్ నిజం చేస్తాడేమోనే. మిథునా ఆగవే. రే ఎలా ఉందిరా? ఇదేనా నువ్వు నాకు చూపిస్తా అంది? చూసావా మన ఫ్రెండ్స్ పవర్? ఇక్కడే కాదురా, మన ఊర్లో మెయిన్ చోట్లలో ఇలాగే గ్రాండ్గా మీ ఫ్లెక్సీలు కనబడేలా ప్లాన్ చేసాం. రే ఎంత పని చేశారా! వెంటనే మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మొత్తం ఫ్లెక్సీలన్నీ తీపించు. ఎందుకురా? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని పెట్టిస్తే ఇలా అంటావేంటి? రే నేను హ్యాపీయేరా, కానీ ఇలాంటివి మిథునకి నచ్చవు. తను ఇబ్బంది పడుతుంది. తనెందుకు ఇబ్బంది పడుతుందిరా? తన కూడా నీలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రే నీకేం తెలుసురా మిథున గురించి? చెప్తే నీకెందుకు అర్థం కాదు? రే వెళ్ళు, వెళ్ళి ఆ ఫ్లెక్సీలన్నీ తీపించు. వెళ్ళు. మిథునా ఆగవే, నేను చెప్పేది విను. మిథునా, ఏయ్ మిథునా. మిథున్ గారు, మిథున్ గారు. మనోజ్ గారు, మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకున్నాం, ఇంతలో మీరే కనపడ్డారు. మీరు ఫ్లెక్సీ చూసి మాట్లాడుకున్నట్టున్నారు కదా? అవును. సారీ మిథున్ గారు. ఎందుకండి? మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఆ ఫ్లెక్సీని చూసి ఇబ్బంది పడుతున్నారని. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అండి. అసలు ఆ ఫ్లెక్సీకి నాకు ఏ సంబంధం లేదండి. నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన పనే అది. అది కూడా నేను ఇప్పుడే చూశానండి. ఫీల్ అవ్వకండి. నేను అన్ని ఫ్లెక్సీలు వెంటనే తీయించమని చెప్పేశాను. తీసేస్తారు.